టైంలో ఎడిపేస్తానంటావు? మేము అడుగుదాం. రామకృష్ణ అన్న పని కట్టుకొని ఇక్కడ కూర్చున్నాడు, ఏంటిదో విశేషం. దగ్గరికి వెళ్ళినాకైతే కనుక్కుందాం. అన్నా నమస్తే. నమస్తే బ్రదర్, బాగున్నారా? అన్న ఏదన్నా బస్ స్టాండ్ దాకా వెళ్ళి వస్తా ఉన్నా. ఏంటన్నా ఈ టైంలో ఇక్కడ కూర్చున్నావు, ఏంటి విశేషాలు? నేను ఒక విషయం అడుగుతా, కరెక్ట్ ఆన్సర్ చెప్పాలా? తెలిసినంత వరకు సాధ్యమైనంత నిజమే చెప్తా, సరైన ఆన్సరే చెప్తా. ఓకేనా అన్న? అడగ. ఈ కాలంలో ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్కి నిదర్శనం కావాలా? ఓకే అన్న, తప్పకుండా చెప్తా. అన్న ఈ ప్రశ్న కష్టమైంది కాదులే కానీ కొంచెం క్లిష్టమైంది. దీనికి మాత్రం ఆన్సర్ చెప్తా. సరైందా కాదా కూడా చెప్పేయాలన్న. చెప్పాలా? మనం చాలా మంది ఫ్రెండ్స్ చూసినాం, నటించేటోళ్ళని చూసినాం, నటిస్తూ ఉంటారు, లేనిపోని ప్రేమను కురిపిస్తూ ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఒక ఇద్దరు తాగుబోతుల మధ్య ఫ్రెండ్షిప్ గురించి అని చెప్తా. ఇద్దరు తాగుబోతు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళిద్దరు ఒకరిని జేబు మొత్తం గుల్లయ్యేంత వరకు తాగుతాడు. ఇద్దరి దగ్గర పైసలు అయిపోతాయి, వాని దగ్గర పైసలు మొత్తం అయిపోతాయి. వాని పైసలు మొత్తం తాగిన తాగుబోతు ఫ్రెండ్ ఏం చేస్తాడు తెలుసా అన్న? ఏం చేస్తాడు? ఒక మాట ఉదాహరణ చెప్పన్న, తెలుసా? తెలియదు. వాని సొమ్ము మొత్తం తాగినా, వాడు రోడ్డు మీద పడిపోయినా, నా పని అయిపోయిందిలే నేను కూడా తాగినా కదా అని వాడిని వదిలిపెట్టిపోడన్నా, వాడిని క్షేమంగా ఇంటికాడ దిగబెట్టి అవసరమైతే వాళ్ళ ఇంట్లో 2 తిట్లు తినైనా సరే వాళ్ళ ఇంటికి చేరుస్తాడు. నాకు తెలిసిన ఇంతకు మించిన ఫ్రెండ్షిప్ నిదర్శనం. మంచి పేరుంది అన్నకు, నాకు మంచి ఆత్మీయుడు, నా సోదరుడు. అన్నతో కలిసి చిన్న మేల్కొల్పు లాంటి స్క్రిప్ట్ చేద్దామన్న ప్రయత్నమే ఇది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీ మా సాల్మన్.